ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఒక మనిషి అనుకోవాలి కానీ సాధించలేనిది ఏదీ లేదు అనేటువంటి విధంగా అనేక సందర్భాలలో అనేక మంది స్టోరీస్లో మనం తెలుసుకున్నాం. తాజాగా అలాంటి ఒక ఇన్స్పిరేషన్ మహిళ స్టోరీ మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మనం రోడ్ల మీద ఎవరైనా పూలు అమ్ముతుంటే చూస్తుంటాం, ఫ్రూట్స్ అమ్ముతుంటే చూస్తుంటాం. సో వారు అలాంటి పూలు ఫ్రూట్స్ అమ్మేటువంటి వ్యక్తులు ఆ స్టార్టింగ్ స్టేజ్ దగ్గర చాలా పేదరికంగా, నిరుపేదగా, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు ఉంటారు. బట్ అలా పూలు ఫ్రూట్స్ అమ్ముకుంటూ కూడా కరోడుపతి కావచ్చు అనేటువంటి విషయాన్ని చాలామంది గుర్తించరు. పర్ఫెక్ట్ స్ట్రక్చర్, అదేవిధంగా పర్ఫెక్ట్గా ఐడియాలజీతో ముందుకు వెళ్తే, ఆలోచనతో ముందుకు వెళితే రోడ్డు మీద 10 రూపాయల పూలు అమ్ముతూ కూడా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఎత్తుకు ఎదగవచ్చు. దానికి తాజా ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక మహిళ. కేరళకు సంబంధించినటువంటి ఈ మహిళ మల్లె పువ్వులు అమ్ముతూ తాజాగా 80 కోట్ల టర్నోవర్ సాధించేటువంటి వ్యక్తిగా మారిపోయింది 20 సంవత్సరాల్లోనే. మొదట ఒక 30 కేజీల మల్లెపూలతో ఎగుమతులను స్టార్ట్ చేసినటువంటి ఆమె, పూల అమ్మకాలతో స్టార్ట్ చేసినటువంటి ఆమె నేడు 100 మంది పార్ట్ టైమర్స్కి, 30 మంది ఫుల్ టైమర్స్కి ఉపాధి కల్పించడమే కాక ఒక కంపెనీని స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితికి ఎదిగింది. కేవలం మల్లెపూల అమ్మకాలతో ఇంత సంపాదించవచ్చా? 80 కోట్ల వరకు టర్నోవర్ చేసేటువంటి ఎత్తుకు ఎలా ఎదిగారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. అసలు ఆమెను చూద్దాం. కేరళకు సంబంధించినటువంటి మహిళ ఈమె ఉమాశంకరి. తను 2000 సంవత్సరంలో ఒక ఈ పూల బిజినెస్లోకి వద్దామనేటువంటి ఆలోచన కలిగింది కేరళలో. సో మొదట ఆ పూలు అమ్మేటువంటి సందర్భంలో దుబాయ్కి దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆమె తీసుకొచ్చింది. బట్ దుబాయ్లో మల్లెపూలు మన దగ్గరనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే, అసలు ఇప్పుడు సిటీలో అయితే మల్లెపూలు కూడా వాడినటువంటి పరిస్థితి. అలాంటిది దుబాయ్లో ఎవరు కొంటారని తనని రిగ్రెట్ చేశారంట అప్పట్లో. బట్ మొదటగా 30 కిలోల మల్లెపూలని దుబాయ్కి ఎగుమతి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత ఆ 30 కిలోలు కాస్త ఇప్పుడు టన్నుల కొద్దీ పూలను ఇప్పుడు వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సింగపూర్, మలేషియా, అమెరికా అన్ని దేశాలకు కూడా ఆమె ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. శ్రీ ఎన్గార్డ్ ఎక్స్పోర్ట్ అనేటువంటి కంపెనీ కూడా ఆమె స్థాపించారు. దాని ద్వారా ఇలా నిత్యం పూలను ప్యాక్ చేసే మహిళలు, ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు దాన్ని ప్యాకింగ్ చేస్తూ నీట్గా ఇతర దేశాలకు కూడా ఆమె ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 30 కిలోలతో మొదలుపెట్టినటువంటి ఆమె ఇప్పుడు ఊహించండి, 10 ఎకరాల్లో పూర్తిగా 10 ఎకరాల్లో ఈ యొక్క మల్లెలు వీటిని పండిస్తున్నారు. 20 నుంచి 24 టన్నుల పువ్వులను ఇప్పుడు ఇతర దేశాలకు, అమెరికా కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ ఆమె ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంతో పూర్తిగా 80 కోట్ల టర్నోవర్కి ఆమె చేరుకున్నారు. సో 2000 సంవత్సరంలో చిన్న 100 రూపాయలతో మొదలైనటువంటి వ్యాపారం 30 కిలోల మల్లెపూలను అక్కడ వివిధ కేరళలో ఉన్నటువంటి పాలక్కాడ్లో వివిధ ప్రాంతాలలో అమ్ముకోవడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రారంభించినటువంటి ఆమె చిన్న ఐడియా నేడు క్రమంగా తన హస్బెండ్ ఎలక్ట్రికల్గా చిన్నగా ఎక్కడో పనిచేసేవాడంట అక్కడ. బట్ అది అంత గిట్టుబాటు కావట్లేదు, అంత అనుకున్నంత స్థాయిలో రెవెన్యూ లేదు. కాబట్టి ఆమె ఈ పూల వ్యాపారానికి సంబంధించి కొంత బాగుంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి పాలక్కాడ్కి వచ్చి అక్కడ ఈ పూలు అమ్మేటువంటి ఐడియాని తీసుకువచ్చి అప్పుడు స్టార్ట్ చేయడంతో అది క్రమక్రమంగా రోజు దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళ ఆలోచనలు, ఆమె తీసుకున్నటువంటి ఐడియాలు, ఆమె చేసినటువంటి కృషి, ఆమె పడ్డటువంటి కష్టం, ఎంతమంది ఏ రకంగా ఇన్సల్ట్ చేసినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎక్కడ వెన్నుచూపు చూడకుండా ముందుకు వెళ్ళడంతో ఈరోజు ఆమె 80 కోట్ల టర్నోవర్ సాధించేటువంటి పూల అమ్మకందారుగా నిలిచింది. సో దీంతో ఆమె చాలామంది మహిళలకు ఇన్స్పిరేషన్గా మారింది. చాలామంది యువతకు కూడా, అంటే మా దగ్గర ఏం లేవు, పెట్టుబడి పెట్టడానికి కూడా ఎలాంటి ఆస్తి లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి, గెటాన్ కావాలని అనుకునేటువంటి వాళ్ళకి ఈమె స్టోరీ ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనం ఎలాంటి బాసట లేకున్నా కూడా, మొదట్లోనే మనకు ఎలాంటి సపోర్ట్ లేకున్నా కూడా చిన్న ఆలోచన, కొంతమేరకు మనకున్నటువంటి సోర్సెస్ తోటే ఖచ్చితంగా ముందుకు వెళ్తే సంకల్పంతో ఇలాంటి సక్సెస్ సాధించవచ్చు అనేటువంటి ఒక ఉదాహరణ అయితే ఈమెను చూసి చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.